మన దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎక్కడైతే ముస్లింలు హింసాత్మకంగా మారుతున్నారో అక్కడ బలయ్యేది హిందువులే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లే కాదు, తాజాగా బంగ్లాదేశ్లో కూడా పరిస్థితులు అలాగే తయారయ్యాయి. రిజర్వేషన్ల అంశంపై అక్కడ జరుగుతున్న అల్లర్లకు అసలే మాత్రం సంబంధం లేని హిందువులు తమ మాన ప్రాణాలు కోల్పోతున్నారు. కనిపించిన ఆలయాలను ధ్వంసం చేస్తున్న రాక్షస మూకలు హిందువుల ఇళ్లపై పడి అరాచకాలు సృష్టిస్తున్నాయి. మగవారిని మంటల్లో వేసి సజీవ దహనం చేస్తుండగా ఆడవారిని సామూహికంగా అత్యాచారాలు చేసి అతి దారుణంగా చంపేస్తున్నారు. ముస్లిం మూకల హింసను తట్టుకోలేని బంగ్లా హిందూ సోదరులు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు పెట్టుకుంటున్నారు. తమ ప్రాణాలను కాపాడాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హిందువుల ఇళ్ళు, వ్యాపార సముదాయాలు, బ్యాంకులు మొదలైన వాటిపై పడి దోచుకుంటున్నారు. కాళీమాత ఆలయం, ఇస్కాన్తో పాటు ఇతర చిన్న చిన్న ఆలయాలపై దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల నిప్పు పెట్టారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇప్పటికే 2 కౌన్సిలర్లను కాల్చి చంపారు. దీంతో ఎప్పుడు ఏ ఇస్లామిక్ గుంపు వచ్చి తమ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితుల్లో హిందూ కుటుంబాలు బిక్కుమంటూ గడుపుతున్నాయి. ఇక హిందూ స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు చెప్పనలవి కావు. ఇప్పటికే అక్కడ జరుగుతున్న దారుణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి షేక్ హసీనా భారత్కు అనుకూలంగా ఉండటమే అక్కడి హిందువులు చేసుకున్న శాపం. చాలా కాలంగా హిందువులపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతుండగా ఇక ఇప్పుడు వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. జమైతే ఇస్లామీ బంగ్లాదేశ్ గ్రూప్ సృష్టిస్తున్న అరాచకాల మంటల్లో హిందువుల ప్రాణాలు సమిదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని స్వయం ప్రకటిత మేధావులు, సెక్యులరిస్టులు, లిబరలిస్టులు, లెఫ్టిస్టులు, కాంగ్రెస్ వాదులు ఇలా ఈ గుంపు ఎందుకు మౌనవ్రతం పాటిస్తుందో తెలియడం లేదు. బంగ్లాదేశ్లో ఇంతటి మారణ హోమం జరుగుతున్నా వారి ఆర్తనాదాలు ఎందుకు వినిపించుకోవడం లేదో. అదే బంగ్లాదేశ్లో ముస్లింలు బాధితులైతే అంతే, ఎగేసుకొని నెత్తి నోరు బాదుకునేవారు. ఓ సెక్షన్ మీడియాను జేబులో పెట్టుకొని వారి సిద్ధాంతాలను, రాద్ధాంతాలను రుద్దుతారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో కాశ్మీర్ మినహా మిగతా చోట్ల ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేవు. ఒక్క బాంబు పేలుడు కూడా సంభవించలేదు. వారిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఇలాంటి సమయంలో కూడా ఐక్యరాజ్య సమితి నుంచో లేక అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచో ఇంకా అమెరికా, ఇంగ్లాండ్ లేదా ఇతర యూరప్ దేశాల నుంచో రకరకాల ఆర్టికల్స్ విడుదలవుతుంటాయి. భారత్లో మతహింస ఎక్కువైందని, మైనార్టీలైన ముస్లింలు భారత్లో జీవించలేకపోతున్నారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తారు. దీన్ని పట్టుకొని ఇక్కడి సోకాల్డ్ సెక్యులరిస్టులు, జిహాదీ గ్రూపులు, వారికి సహకరించే అర్బన్ నక్సలైట్లు ఇలా ఒక్కరేంటి మందకు మంద మీద పడిపోతుంది. మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం వారి భావ దారిద్ర్యాన్ని మనపై రుద్దుతారు. కానీ ఇప్పుడు ఆ నోళ్లు ఎక్కడ పడిపోయాయి? అయినా టెర్రరిస్టులకు మానవ హక్కులు ఉంటాయని, తమలోని మానవత్వాన్ని తట్టి లేపిన అతి గొప్ప మేధస్సుకు శాంతి సహనంతో బతికేవాళ్ళు ఆనుతారా? వీళ్లకు తగ్గట్టు ఈ మధ్య సెలబ్రిటీలు కూడా తయారయ్యారు. అక్కడెక్కడో ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో గాజాలోని ముస్లింలు ఇబ్బందులు పడిపోతున్నారంటూ ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ సోషల్ మీడియాలో తమకు స్పందించే హృదయం ఉందంటూ జ్ఞాన ప్రదర్శన చేశారు. మరి అంతటి గొప్ప గుండెలకు నేటి బంగ్లా హిందువుల రోదనలు వినబడటం లేదేంటి? ముఖానికి రంగులు వేసుకొని కృత్రిమ నటనతో ప్రేక్షకులను వెర్రివాళ్లను చేసే పైత్యానికి హిందువుల కన్నీళ్లు కనబడటం లేదేంటి? అసలు ఈ ప్రపంచంలో ముస్లింలే మనుషులని, మిగతా వారంతా ఆ ముస్లింలను హింసించేవారని నమ్మించడంలో ఈ సోకాల్డ్ గ్రూపులన్నీ సక్సెస్ అయ్యాయి. బంగ్లా నుంచి వచ్చే ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తామన్న మమతా బెనర్జీ ఎటుపోయింది? పినరాయి విజయన్, స్టాలిన్, సిద్ధరామయ్య, కేజ్రీవాల్ వంటి మహా మానవతావాదులు మాట్లాడడం లేదేంటి? వీళ్ళంతా కళ్ళుండి చూడలేని గుడ్డివారా? చెవులున్నా వినబడని చెవిటివారా? నోళ్లున్నా మాట్లాడలేని మోగవారా?
అన్ని అంగాలు ఉన్నా అవేమీ పనిచేయని వికలాంగులా?